భారభరితమైన పరిచర్య. యవ్వనంలో దేవుని కాడి మోస్తున్నాం. ఒకటే చెప్తున్నాను, మీ జీవితాలలో నా ప్రభువు గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు. అన్నిటిని పక్కకు పెట్టి, ఉద్యోగాన్ని పక్కకు పెట్టి, తల్లిదండ్రుల్ని పక్కకు పెట్టి, అబ్రహాముతో మాట్లాడినటువంటి దేవుడు ఈ బిడ్డతో దేవుడు మాట్లాడాడు. అబ్రహాముతో మాట్లాడిన దేవుడు ఈ బిడ్డతో మాట్లాడి ఈ బిడ్డను ఎన్నుకొని ఈరోజు ఈ పరిచర్యలో ఘనముగా వాడుకుంటున్నాడు. హల్లెలూయా. నేను చెప్తున్నాను, రాబోయే దినాలలో నాకంటే గొప్పగా తను వాడబడబోతుంది. కృప కలుగునుగా, కృప కలుగునుగా. ఎందుకు నేను చెప్తున్నానంటే, నమ్మకమైన వారి కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఇంతకంటే నమ్మకంగా ఉంటుంది, చాలా నమ్మకంగా ఉంటుంది. మా పిల్లల్ని కూడా మేము పట్టించుకోవట్లేదండి. మా పిల్లల్ని పట్టించుకోకుండా దేవుని కోసం బ్రతుకుతున్నాం. ప్లీజ్, ప్రతి చెల్లికి, ప్రతి తల్లికి నేను చెప్తున్నాను, రేపు 10వ తారీఖు నేను ఇలా మాట్లాడతానో లేదో నాకైతే తెలియదు. సంఘానికి ప్రేమతో చెప్తున్నాను, నా 2 చేతులెత్తి బ్రతిలాడుకుంటున్నాను, 2 చేతులెత్తి బ్రతిలాడుకుంటున్నాను. మీ సేవకులకి అక్క చెల్లెళ్ళు ఉన్నా లేదంటే ఒక అనాథ మీ సేవకుడు, నా కోసం కన్నీరు కార్చే నా కుటుంబం లేదు. నాకున్నదల్లా మీరే, అక్కడ ఎవరు లేరు. ఉన్నది దేవుడు, అది మీరే.